నరసింహం బాలయ్యకి ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ కష్టాలు ఎదురయ్యాయి. తన కొత్త మూవీ ఏది పట్టాలెక్కుతున్నా వెంటనే వినిపించేది హీరోయిన్ కష్టాలనే టాపిక్. వీరసింహారెడ్డి టైంలో ఇలానే అన్నారు. ఇప్పుడు అనిల్ రావుపూడి ప్రాజెక్ట్కి ఇదే సమస్య వచ్చిందంటున్నారు. బాలయ్య కోసం కథని, హీరో పాత్రల్ని క్రియేట్ చేయడానికంటే హీరోయిన్లను వెతకటమే దర్శకులకు పెద్ద పనైంది. జోడీని రిపీట్ చేయకూడదు, అలా అని తనకి తగ్గ సరిజోడి లేదంటే కొత్త మూవీస్లో గ్లామర్ డోస్ ఉండదు. అదే సమస్య అయింది. వీరసింహారెడ్డిలో శృతితో పాటు మరో హీరోయిన్ హనీ రోజ్ కూడా మెరిసింది. మొత్తానికి ఎలాగోలా వీరసింహారెడ్డి మూవీకి గ్లామర్ సమస్య తప్పింది. మరి ఈ హిట్ తర్వాత బాలయ్య చేయబోయే మూవీలో హీరోయిన్ ఎవరంటే అక్కడే బ్రేకులు పడుతున్నాయి. అనిల్ రావిపూడి మేకింగ్లో బాలయ్య చేసే సినిమాలో డ్యూయల్ రోల్ వేస్తున్నాడట నటసింహం. అంటే మళ్లీ తన కోసం 2 హీరోయిన్లను వెతకాలి. అక్కడే లిస్టు వేసుకుని మరీ అనిల్ రావిపూడి కుస్తీలు పడుతున్నాడట. F3 హిట్ తర్వాత అనిల్ రావిపూడి మేకింగ్లో బాలయ్య సినిమా అన్నారు. అన్నట్టుగానే ఇందులో అన్ని పాత్రలకు స్టార్స్ దొరికారు. హీరోయిన్గా హుమా ఖురేషిని ట్రై చేశారట. తర్వాత టాక్సీ వాలా ఫేమ్ ప్రియాంక జావల్కర్తో ఫోటోషూట్ కూడా కానిచ్చారట. ఇలా ఇంకా హీరోయిన్ హంట్ జరుగుతోంది. ఇక కాజల్ని కూడా అనిల్ రావిపూడి టీం అప్రోచ్ అయిందని తెలుస్తోంది. బాలయ్యతో కాజల్ జోడీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. మొత్తానికి ఒక పాత్ర ఓకే, మరో పాత్రకి హీరోయిన్ ఎవరంటే ఇంకా సెర్చ్ కొనసాగుతుందనే మాటే వినిపిస్తోంది.